ఏ రంగంలో అయినా సరే ఆధారపడటం తగ్గించాలి, ఆత్మనిర్భరత సాధించాలి. ఎప్పటినుంచో ఇదే లక్ష్యాలతో పనిచేస్తోంది మోదీ సర్కార్. ఈసారి బడ్జెట్లోని కేటాయింపులు, నిర్ణయాలు ఆ ఆలోచనలకు కొనసాగింపు. వీటిలో అత్యంత కీలకమైంది రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ల ఏర్పాటు. అరుదైన ఖనిజాల నిల్వలు దేశీయంగా ఉన్నప్పటికీ వాటిని వెలికితీసే విషయంలో వెనుకబడుతోంది భారత్. చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. ఆ దేశం ఏకఛత్రాధిపత్యంతో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటోంది. ఇకపై ఈ సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతో అరుదైన ఖనిజాల నిల్వలున్న 4 రాష్ట్రాలను కలుపుతూ కారిడార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వీటిలో ఏపీ కూడా ఉంది. ఈ కారిడార్లతో దేశీయ అవసరాలు తీరడంతో పాటు ఇక్కడి సంస్థలకు పెద్ద ఎత్తున ఊతం అందుతుంది. అసలు రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటి? వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లు నిర్మలమ్మ బడ్జెట్లో అత్యంత ఆసక్తికరంగా కనిపించిన అంశమిది. ఈసారి పద్దులో ఆత్మనిర్భర భారత్ దిశగానే కేటాయింపులు జరగ్గా అందులో ఈ అరుదైన ఖనిజాలకు సంబంధించిన నిర్ణయాలు చాలా కీలకంగా నిలిచాయి. అరుదైన ఖనిజాలను గుర్తించి వాటిని వెలికితీసి దేశీయ అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకోవాలి. క్లుప్తంగా చూస్తే ఇది మోదీ సర్కారు లక్ష్యం. అందుకు అనుగుణంగానే ఈసారి బడ్జెట్లో అరుదైన ఖనిజాలను వినియోగించుకునే దిశగా అత్యంత కీలక ప్రకటన చేసింది. ఈ రేర్ మినరల్స్ ఎక్కువగా ఉన్న 4 రాష్ట్రాలు కలిపి ప్రత్యేకంగా కారిడార్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, ఒడిశా, కేరళ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు భారీగానే ప్రయోజనం ఉంటుందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. ఇక్కడ తప్పక ప్రస్తావించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ మధ్యే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కు సంబంధించి ప్రత్యేకంగా పథకం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ REPM పేరిట ఈ అరుదైన ఖనిజాలు వెలికితీసేందుకు వీలుగా 7,280 కోట్లు కేటాయించింది. ఇప్పుడు బడ్జెట్ సందర్భంగా చేసిన ప్రకటన ఆ పథకానికి కొనసాగింపు. ఈ స్కీమ్ ప్రకారం ఏటా 6,000 మెట్రిక్ టన్నుల అరుదైన ఖనిజాలు వెలికితీయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఓ 5 సంస్థలను బిడ్డింగ్ ద్వారా ఆహ్వానించి ఒక్కో సంస్థ ఏటా 1,200 మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భావించింది. ఈ మైనింగ్ కోసం ముందుకొచ్చిన సంస్థలకు సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద 6,450 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించింది కేంద్రం. ఇదంతా స్కీములో భాగమే. అయితే ఇప్పుడు చేసిన ప్రకటన పథకం కొనసాగించడంతో పాటు ఈ రంగంలో ముందడుగు పడాలి అనే విధంగానే ఉందన్నది స్పష్టమవుతోంది. A scheme for rare earth permanent magnets was launched in 2025 November. We now propose to support the mineral-rich states of Odisha, Kerala, Andhra Pradesh and Tamil Nadu to establish dedicated rare earth corridors to promote mining, processing, research and manufacturing. ప్రభుత్వం ప్రకటించింది సరే, మరి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటి? ఇవి భూమిలో లభించే అత్యంత అరుదైన ఖనిజాలు. మొత్తం 17 రకాలు. భూమి వెలుపలి పొరలో ఉండే ఖనిజాలివి. అంత సులభంగా వీటిని వెలికితీయలేరు. పైగా వీటిని బయటకు తీయడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే వీటిని అరుదైన ఖనిజాలుగా పరిగణిస్తున్నారు. వీటిలో 2 రకాలుంటాయి. అటామిక్ వెయిట్ ఆధారంగా వీటిని విభజిస్తారు. అందులో లైట్ రేర్ ఎర్త్ మినరల్స్లో లాంథనం, సీరియం, నియోడిమియం ఉన్నాయి. వీటిని వాహనాల బ్యాటరీలలో వినియోగిస్తారు. రెండో రకం హెవీ రేర్ ఎర్త్ మినరల్స్. ఇవి చాలా విలువైనవే కాక అత్యంత అరుదైనవి కూడా. వీటిలో డిస్ప్రోసియం, టెర్బియం లాంటివి ఉన్నాయి. బాస్నసైట్, మోనజైట్, జినోటైమ్ లాంటి ఖనిజాలు రేర్ ఎర్త్ మినరల్స్ జాబితాలోకే వస్తాయి. చాలా తక్కువగా వీటి మైనింగ్ జరుగుతోంది. ఈ అరుదైన ఖనిజాలను ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎక్కువగా వినియోగిస్తారు. అత్యాధునిక రక్షణ సామగ్రితో పాటు సెమీకండక్టర్లకు ఈ ఖనిజాలే కీలకం. కాస్త సరళంగా చెప్పుకోవాలంటే స్మార్ట్ ఫోన్లలో స్క్రీన్ లైట్, స్పీకర్లతో పాటు వైబ్రేషన్ లాంటి ఫీచర్స్ పనిచేయాలంటే ఈ అరుదైన ఖనిజాలే ముఖ్యం. మోనజైట్ ద్వారా యురేనియం, థోరియంను కూడా పొందే అవకాశం ఉంటుంది. మోనజైట్ ఇసుక నుంచి నియోడైమియం, ప్రాసోడైమియం వంటి కీలక మూలకాలు వేరు చేయడం ద్వారా అయస్కాంతాల తయారీ అవసరమైన ముడిసరుకు పొందొచ్చు. గ్రీన్ ఎనర్జీలో స్వయం సమృద్ధి సాధించవచ్చు. కాని వీటిని వెలికితీయడమే సవాలనుకుంటే
వాటిని వేరు చేసి వినియోగానికి అనువుగా మార్చడం మరో సవాలు. సాంకేతికంగా చూసుకున్నా, పర్యావరణ పరంగా చూసినా ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత ఎన్నో రెట్లు నవీకరించుకుంటే తప్ప ఇది సాధ్యపడదు. కేంద్రం లక్ష్యం పెట్టుకున్నట్టుగా ఈ ఖనిజాలు అందుబాటులోకొస్తే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంతో పాటు పునరుత్పాదక ఇంధన రంగం, ఎలక్ట్రానిక్స్ రంగాలు బలోపేతమవుతాయి. ఏపీ, కేరళ, ఒడిశా, తమిళనాడునే ఎందుకు ఎంపిక చేసుకుందన్నది మాట్లాడుకోవాలి. ఇందుకు ప్రాథమిక కారణం ఈ 4 రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో అరుదైన ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇక్కడ మినరల్ బెల్ట్ రీజియన్స్ కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో బీచ్ శాండ్ మినరల్ డిపాజిట్స్ బీఎస్ఎం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. రేర్ ఎర్త్ మినరల్స్ కు ఇవే కీలకం. ఇక్కడ మోనజైట్ నిల్వలు అధికంగా ఉన్నాయి. ఓ అంచనా ప్రకారం ఈ 4 రాష్ట్రాల్లో కలిపి మోనజైట్ నిల్వలు కనీసం 10 మిలియన్ టన్నుల వరకు ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల్లో ఏపీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సముద్ర తీర ప్రాంతంలో బీచ్ శాండ్ నిల్వలు అధికంగా ఉన్నాయి. వీటిలో మోనజైట్, ఇలిమినైట్, రూటైల్, గార్నెట్, సిల్మనైట్, జిర్కాన్ వంటి అరుదైన ఖనిజాలు లభిస్తాయి. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఏపీలోని తీర ప్రాంతంలో సుమారు 3.72 మిలియన్ టన్నుల మోనజైట్ ఉందని అంచనా. దేశవ్యాప్తంగా ఉన్న మోనజైట్లో ఇది 30-35%. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో ఈ నిల్వలు అధికంగా ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాల్లోనూ మైనింగ్ ప్రక్రియ మొదలైతే పెద్ద ఎత్తున రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఒడిశా, ఛత్రపూర్ ప్రాంతం ఇప్పటికే వీటి ప్రాసెసింగ్లో ముందు ఉంది. కేరళలోని చావరా, తమిళనాడులో మణవాళకురిచి వంటి దక్షిణ జిల్లాల్లో ఈ నిక్షేపాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క కారిడార్లు కనుక పెంచినట్లయితే మనకి ముఖ్యంగా 3 దశల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ ఈ గనుల తవ్వకాలు, అలాగే వాటి ప్రాసెసింగ్, అలాగే వాటిని రిఫైనింగ్ చేయడానికి కావాల్సినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఒకే చోట మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఈ శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి అంశాల ద్వారా మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే లాజిస్టిక్స్ హబ్స్ లాంటివి కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇండియా మినరల్స్ ఇయర్ బుక్ లెక్కల ప్రకారం ఏపీ తర్వాత ఒడిశాలో 3.16 మిలియన్ టన్నుల మోనజైట్, తమిళనాడులో 2.47 మిలియన్ టన్నులు, కేరళలో 1.84 మిలియన్ టన్నుల మేర నిల్వలున్నాయి. 4 రాష్ట్రాల్లో కలిపి 12.73 మిలియన్ టన్నుల మోనజైట్ నిల్వలున్నాయి. అందుకే ఈ 4ంటినీ కలిపి కారిడార్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీటి ద్వారా మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. నిల్వలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ్నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఇలా అన్నింటినీ కలిపి ఓ వ్యవస్థ రూపొందించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది కేంద్రం. దీని ద్వారా రవాణా మెరుగుపరచడంతో పాటు దేశీయ ఉత్పాదకతలో పోటీ పెంచాలన్నది మరో లక్ష్యం. ఈ కారిడార్లతో దేశీయంగా ఓ ఏకోసిస్టమ్ తయారు చేయాలన్నది కేంద్ర లక్ష్యం. అరుదైన ఖనిజాలు వెలికితీసి వాటికి విలువ జోడింపు చేయడం ద్వారా రాబట్టుకోవాలని చూస్తోంది. క్రమంగా ఈ మైనింగ్ పెరగడం వల్ల దేశీయ సంస్థలకు ఊతం లభిస్తుంది. అయితే ఇప్పుడు కేంద్రం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ పై దృష్టి పెట్టడానికి ఓ కారణముంది. నిజానికి ఈ విషయంలో చైనా దశాబ్దాలుగా ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 60% మేర అరుదైన ఖనిజాలు చైనాలోనే ఉన్నాయి. పైగా ఉత్పత్తి విషయంలోనూ 90% మేర చైనా నియంత్రణలోనే ఉంటోంది. ఫలితంగా భారత దేశీయ అవసరాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. ఇలా ఇతర దేశాలపై ఆధారపడటం మన జాతీయ భద్రతకు ఎప్పటికైనా ముప్పే. వాటి యొక్క లభ్యత తక్కువ ఉంటుంది కాబట్టి వీటిని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటున్నారు. అంటే లాంథనం నుంచి స్టార్ట్ అవుతుంది ఎలిమెంట్స్. ఇవి కేవలం ఆంధ్రనే కాదు, తీర ప్రాంతం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో, మన దక్షిణాది రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఒరిస్సా కావచ్చు, ఆంధ్ర, కేరళ, కొంతవరకు కర్ణాటక, అన్ని చోట్ల ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ అని చెప్పి చాలా గతంలో స్టార్ట్ చేసినటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్లోబల్గా వస్తున్నటువంటి అవసరాలకి, సప్లై చైన్స్కి మనకి చైనా చాలా పెద్ద లీడర్గా ఉంది. దానికి సమాంతరంగా మనం ఫారిన్ కంట్రీస్ మీద ఆధారపడకుండా మనం స్వావలంబన సాధించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రతిపాదన చేసింది. చైనా కొన్ని ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి.
అది ప్రపంచ సరఫరానే దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా దేశీయంగా వాటి అన్వేషణ పెంచడంతో పాటు విదేశాల్లోని ఖనిజ గనుల ఏర్పాటుపైన దృష్టి సారించింది కేంద్రం. ప్రస్తుతం వీటిల్లో 80% పైగా దిగుమతులు చేసుకుంటోంది. రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వల్లో ప్రపంచంలోనే భారత్ 5వ స్థానంలో ఉన్నా ప్రాసెసింగ్ సవాళ్లతో వెనుకబడిపోతుంది. కొత్త కారిడార్ల ద్వారా చైనాపై ఆధారపడడం తగ్గించడంతో పాటు దేశీయంగా ఈ రంగంలో ఆత్మనిర్భరత సాధించాలని అతిపెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 1500 కోట్లతో కీలక ఖనిజాల రీసైక్లింగ్ పథకం కూడా ప్రారంభించారు. దీని ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, పాత బ్యాటరీల నుంచి ఈ విలువైన ఖనిజాలు తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది.